హాయ్ ఫ్రెండ్స్, నేను శీతల్. ఇంకా కొంతమందికి నేను ఆల్రెడీ తెలిసే ఉంటాను, ఎందుకంటే నేను యూట్యూబ్లో హిందీలో వీడియోస్ పెడుతూ ఉంటాను. హిందీలో టెక్ అన్బాక్సింగ్స్, టెక్ గ్యాడ్జెట్ రివ్యూస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా అంతేకాకుండా మా డాడీ, మా అన్న వీళ్ళు కూడా బాగానే ఫేమస్, తెలుగు టెక్ విత్ శ్రీనివాస్, ఇంకా విమల్ చింతపట్ల. సో మాదంతా ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అనుకోవచ్చు మీరు. ఇంకా ఈ ఛానల్ మా మమ్మీది. ఇక్కడ మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ మా మమ్మీ కుక్ చేస్తూ ఉంటే వీడియోస్ పెడుతూ ఉంటాం. అయితే అప్పట్లో ఏంటంటే మా డాడీ రికార్డ్ చేస్తుండే, షూట్ చేస్తుండే వీడియోస్ని. సో ఇంకా తర్వాత ఏమైందంటే ముగ్గురికి ఛానల్స్ ఉన్నాయి, ముగ్గురం వీడియోస్ పెడుతూ ఉంటాం. సో మాకు కొంచెం బిజీ అయిపోయి ఇక్కడ వీడియోస్ పెట్టడం కొంచెం తగ్గిపోయింది. కానీ మేము బయటికి వెళ్తే అందరు అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు ఇప్పుడు వీడియోస్ పెడతలేరు, రెసిపీ వీడియోస్, మీ రెసిపీస్ చాలా బాగుంటాయి, చాలా ఈజీగా ఉంటాయని. అయితే మా మమ్మీ మళ్ళీ స్టార్ట్ చేస్తామని అడిగితే నేను ఓకే ఫైన్, ఈసారి నేను రికార్డ్ చేస్తూ ఉంటాను, నేను షూట్ చేస్తాను, నువ్వు కుక్ చేయని చెప్పాను. అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. ఇంకా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, మేము ఈ కుకింగ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏంటంటే మేము మా పాత కిచెన్ని రెనోవేట్ చేయిస్తున్నాం. సో మేము అనుకున్నాం ఇప్పుడు రెనోవేట్ కూడా చేస్తున్నాం కదా, అయితే వ్లాగింగ్ స్టైల్లో కుకింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని. ఇంకా అదంతా అయినాక దాని ఒక సపరేట్ కిచెన్ టూర్ కూడా మీకు చూపించేస్తాను. కానీ మా కొత్త కిచెన్కి రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1 month టైం పడుతుంది. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మా మమ్మీ కోసం ఒక కొత్త మిక్సీ తెచ్చాను. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఆ మిక్సీని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా మా మమ్మీ దాని మీద ఒక మంచి రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తుంది. అయితే మీకు ఈ స్టైల్ ఆఫ్ వీడియోస్ నచ్చితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇలానే కంటిన్యూ చేసిస్తాను. అయితే పదండి ఇప్పుడు మనం మిక్సీ అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది నేను మా మమ్మీ కోసం తెచ్చిన కొత్త మిక్సర్. ఇది సుజాత పవర్మాటిక్ ప్లస్ జ్యూసర్, మిక్సర్ ఇంకా గ్రైండర్. ఇందులోనే 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ మిక్సర్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఇంకా మా ఇంట్లో సమ్మర్లో చాలా జ్యూసెస్ చేస్తాం. సో మా పాత మిక్సర్లో ఇలా సపరేట్ జ్యూసర్ సెక్షన్ లేదనమాట. సో మా మమ్మీ స్పెషల్గా అడిగింది నాకు ఇలాంటి మోడల్ మిక్సరే కావాలని, అందుకే నేను ఇది తీసుకున్నా. ఇంకా ఈ బ్రాండ్ కూడా చాలా ఫేమస్ అని నేను విన్నాను, హోటల్స్లో కూడా ఇదే మ్యాక్సిమంగా వాడతారు. సో నేను అందుకే ఇదే బ్రాండ్కి ప్రిఫర్ చేశాను. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ మీద దీని అన్ని ఫీచర్స్ కూడా చూడొచ్చు. ఇంకా దీని ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉంది, 6,255 రూపీస్ అని. కానీ ఇది ప్రస్తుతానికి ఆన్లైన్లో 5,400 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో పదండి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీంట్లో ఇక్కడ పైన యూజర్ మాన్యువల్ ఉంది, దీన్ని ఒకసారి చదవండి. ఇంకా దాంతోపాటు కొన్ని యాక్సెసరీస్ కూడా వచ్చాయి, ఇవేంటో మనం తర్వాత చూద్దాం. ఇంకా ఇది దీని జ్యూసర్ జార్, సుజాత మేడ్ విత్ ద బెస్ట్ అని రాసింది. ఇంకా ఓవరాల్ జార్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇక్కడ లోపల మీరు బ్లేడ్స్ కూడా చూడొచ్చు. ఇది దీని గ్రైండర్, దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో చేసింది. హ్యాండిల్ కూడా, గ్రిప్ కూడా బాగుంది. ఒకసారి లోపల కూడా చూపించేస్తాను, క్యాప్ ఓపెన్ చేసి. సో లోపల మీరు దీని బ్లేడ్స్ కూడా చూడొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో. ఇంకా సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇది జ్యూసర్ది బ్లేడ్ వచ్చింది, ఇది చాలా షార్ప్ ఉంది, సో జాగ్రత్తగా వాడండి. ఇంకా కొన్ని యాక్సెసరీస్ కూడా వచ్చాయి. పదండి ఇప్పుడు మనం మెయిన్ జ్యూసర్ని బయటికి తీస్తాం. చాలా హెవీగా ఉంది మిక్సర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగుంది చూడడానికి. అయితే మా పాత మిక్సర్ అయితే ఇలా ఉండదు, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఇక్కడ సుజాత బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ నాబ్ కూడా ఉంది, ఆఫ్, లో, మీడియం, హై స్పీడ్స్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా విప్పింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఇంకా ఇది మొత్తం జ్యూసర్ సెక్షన్తో అటాచ్ అయ్యి వచ్చింది. మీరు జ్యూస్ తీసేటప్పుడు ఇక్కడ నుంచి జ్యూస్ బయటకు వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక సపరేట్ కలెక్టింగ్ బాస్కెట్ కూడా ఉంది. జ్యూస్ తీసినప్పుడు దాని వేస్ట్ మొత్తం ఈ బాస్కెట్లో కలెక్ట్ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా ఈ పక్కన లాక్స్ని మీరు అన్లాక్ చేసి ఈజీగా ఇదంతా డిటాచ్ కూడా చేసుకోవచ్చు. ఇది దీని మెయిన్ మిక్సర్, 900 వాట్ మిక్సర్. అటు ఇటు 2 sides దీనికి మంచి వెంటిలేషన్ కూడా ఉంది. సో హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువనే అనిపిస్తుంది నాకు. ఇంకా ఇది దీని కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇలా వచ్చింది. బాటమ్ సైడ్లో కూడా ఏం లేదు, 4 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా సెంటర్లో ఏమో ఎయిర్ వెంట్స్ ఉంది. సో ఓవరాల్ ఇది దీని మిక్సర్ అటాచ్ చేసినాక ఇలా కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే అది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, జ్యూసర్, మిక్సర్ ఆర్ గ్రైండర్. సో ఇప్పుడు నేను మీకు ఈ మిక్సర్ వాడి ఒక డెలిషియస్ రెసిపీ కూడా చూపిస్తాను. సో మీరు వీడియో కంటిన్యూ చేయండి, ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు మిక్సీ అన్బాక్సింగ్ చూసేశారు కదా. ఇప్పుడు మా మమ్మీ మన కొత్త మిక్సీని వాడి మీకు ఒక సింపుల్ ఇంకా టేస్టీ రెసిపీ కూడా చేసి చూపించేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఆ రెసిపీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చూసేయచ్చు. ఇవాళ మనం వాడే ఫిష్ ఏంటంటే రోహు ఫిష్, ఆల్మోస్ట్ 1/2 kg ఫిష్ వాడుతున్నాం. ఇంకా ఈ ఫిష్ కర్రీకి మెయిన్గా మనం వాడే ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకోనట్ మిల్క్.
ఈ ఫిష్ కర్రీ రెసిపీ కూడా చాలా ఈజీయే. మీరు కూడా ఈజీగా నేర్చేసుకొని వండేసుకోవచ్చు. నాకు కూడా చాలా ఇష్టం. మా మమ్మీ రెగ్యులర్‌గానే చేస్తూ ఉంటుంది ఈ కర్రీ ఇంట్లో. అయితే పదండి ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం కోకోనట్ మిల్క్ తీయడం. దానికోసం మనం మన కొత్త మిక్సీలో చిన్నగా కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ యాడ్ చేసేసుకుంటుంది మమ్మీ ఇక్కడ. నేను ఆల్రెడీ చాలా డేస్ నుండే వాడుతున్నాను ఈ మిక్సర్‌ని. సో, నాకైతే బానే అనిపించింది దీని పర్ఫార్మెన్స్. చాలా జ్యూసెస్ కూడా చేశా నేను. అంతే, ఈ కోకోనట్ గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిల్టర్‌లో వేసి సెపరేట్ చేసుకోవడమే. ఇలా మీరు కోకోనట్ మిల్క్‌ని సెపరేట్ చేసుకొని 1 గ్లాస్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే హాఫ్ కేజీ ఫిష్‌కి మనకి 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ పడుతుంది. అయితే ఇక్కడ మీరు అన్ని ఇంగ్రీడియెంట్స్ చూసేస్తున్నారు కదా, మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్‌ని మ్యారినేట్ చేయడమే. మ్యారినేషన్ కోసం మా మమ్మీ పసుపు యాడ్ చేస్తుంది. మంచి కలర్ వస్తుంది దాంతోని ఫిష్‌కి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది. ఇవి వేశాక దీన్ని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. అలానే ఇందులో ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో ఉప్పు వేస్తుంది మమ్మీ. సో, ఉప్పు అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి తగినంత. కానీ ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది. అదే తక్కువ అయితే కొంచెం మనం తర్వాత బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫిష్ పీసెస్‌ని బాగా కలిపేసుకుంది మమ్మీ. ఇప్పుడు ఇవి వెంటనే ఫ్రై చేసుకోకుండా ఒక 2-3 అవర్స్ పక్కన పెడితే బాగా మ్యారినేషన్ అందులో దిగి ఫిష్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి సూపర్ వస్తుంది అప్పుడు కర్రీ టేస్ట్. అయితే ఇప్పుడు ఈ మ్యారినేషన్ ఇలా పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ గ్రేవీ తయారు చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది మమ్మీ. దానికోసం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుంది. ప్యాన్ వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మీకు ఆయిల్ క్వాంటిటీ కూడా తెలిసిపోతుంది కదా. మా మమ్మీ అయితే తక్కువ ఆయిలే వాడుతుంది. ఎందుకంటే అదే హెల్త్‌కి మంచిది కదా. ఇలా ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఇంకా ఆవాలు వేసేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా వేగాక ఇందులో దాల్చిన చెక్క ఇంకా లవంగాలు కూడా వేసుకుంటుంది. లవంగాలు కొంచెం చూసి వేసుకోండి, 2-3 వేసుకోండి. లేకపోతే కర్రీ మళ్ళీ కొంచెం ఘాటుగా స్పైసీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కొంచెమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్ మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నాం కదా. ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇంకా మిగిలింది మన ఫైనల్ స్టెప్ కోకోనట్ మిల్క్ ఇందులో యాడ్ చేసుకోవడమే. కోకోనట్ మిల్క్ ఇందులో వేయగానే మొత్తం గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఈ గ్రేవీలో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇదైతే కామన్గా ఫిష్ కర్రీలో చింతపండు పులుసు యాడ్ చేస్తూ ఉంటాం కదా. కాదు, మీరు కొంచెం డిఫరెంట్గా గోవన్ స్టైల్ ట్రై చేయాలనుకుంటున్నారంటే మీరు కోకమ్ అనే ఒక ఇంగ్రీడియంట్ దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు అది కొంచెం గోవన్ స్టైల్ అయిపోతుంది. ఇలా ఈ గ్రేవీని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చాను. కానీ ఇలా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాగా బాయిల్ అయినాక ఇందులో మన ఫిష్ పీసెస్ ఒక్కొక్కటి జాగ్రత్తగా యాడ్ చేసేసుకోండి. దీన్ని బాగా కలిపే అవసరం కూడా లేదు. ఇలా ఫిష్ పీసెస్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 4-5 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తుంది మమ్మీ. ఇది మీరు కావాలంటే తర్వాత డిష్లో తీసాక కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో బాగా కనిపించాలని మా మమ్మీ ఇక్కడే యాడ్ చేసేస్తుంది. మా ఇల్లు అంతా ఫిష్ కర్రీ స్మెల్తోనే నిండిపోయింది. చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇలా రెడీ అయిన ఫిష్ కర్రీని మీరు ఒక బౌల్లో వేసేసుకొని వేడి వేడి వైట్ రైస్తోని ఎవరికైనా ఇస్తే వాళ్ళు మొత్తం మీ వంటలకి ఫ్యానే అయిపోతారు ఖచ్చితంగా. అయితే మీరు చూసారు కదా, ఫిష్ కర్రీ చేయడం చాలా సింపుల్గానే ఉంది కదా. అయితే మీకు ఎలా అనిపించింది ఈ ఫిష్ కర్రీ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీకు మిక్సర్ ఎలా అనిపించింది అది కూడా చెప్పేయండి.
సో అంతే అండి ఇవాళకి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము వీడియోస్ పెడుతుంటే మీకు నోటిఫికేషన్స్ అప్పుడు వస్తాయి. సో నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.